ప్రభువైన యేసుక్రీస్తు నామములో సంఘానికి నా వందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. గుడ్ ఫ్రైడే ఆరాధన కొరకు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుంచి కొన్ని లేఖన భాగాలు మనం ధ్యానం చేసుకొని ప్రభువును ఆరాధించుటకు ప్రభు మనకు సహాయం చేయనుగాక. రండి, యెషయా గ్రంథము 53వ అధ్యాయము 3వ వచనం 7వ వచనం అందరం కలిసి మనం చదువుకుందాం. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 3వ వచనం 7వ వచనం అందరం కలిసి మనం చదువుకుందాం. దయచేసి బైబిల్ ఉన్న వాళ్ళందరూ కూడా తెరిచి చదవాల్సిందిగా మనవి చేస్తున్నాం. అతడు తృణీకరింపబడిన వాడు, ఆయన మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను వ్యాధిని అనుభవించిన వాడును గాను మనుషులు చూడనలోని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనం అతనిని ఎన్నిక చేయకపోతిమి. 7 అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రెపిల్లయు బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రెపిల్లయు మౌనంగా ఉండునట్లు అతడు నోరు తెరవలేదు. రండి, రెండో భాగంగా ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం అందరం కలిసి మనం చదువుకుందాం. రెవల్యూషన్ చాప్టర్ 1 వర్స్ 6 మనలను ప్రేమించుచు తన రక్తం వలన మన పాపముల నుండి మనల్ని విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక. ఆమెన్. ఆయన మనలను తన తండ్రి దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసెను. ప్రభు సాయం కొరకు మనం ప్రార్థన చేసుకుందాం. మోకరించగలిగిన వాళ్ళందరూ దయచేసి మోకరించండి. మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు అయిన మా దేవ, ఘనమైన శ్రేష్టమైన దివ్యమైన మీ యొక్క పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ప్రభా, ఉదయకాల సమయంలో ప్రభా, ఈ గుడ్ ఫ్రైడే సందర్భంగా ప్రభా మీ ఆలయానికి మమ్మల్ని తీసుకొని వచ్చినందులకై మీకు ఎంతో వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం. అయ్యా, ఇంతవరకు నాయన పాటల ద్వారా మిమ్మల్ని మహిమపరచగలిగినాం దేవా, నీకు ఎంతో వందనాలు. మరి గుడ్ ఫ్రైడే ఆరాధన కొరకు ప్రభా చదువుకున్న లేఖన భాగాలు దీవించము, ఆశీర్వదించము, మాతో మాట్లాడము దేవా. ఉదయకాల సమయంలో మా కొరకు పరలోకం తెరుము దేవా, పరలోకం నుండి దివ్యమైనటువంటి సంగతులు ప్రభా మేము నేర్చుకునేలాగా మాకు సాయం దయచండి. నీ శిల్వ కార్యం అద్భుతం ప్రభా, దాన్ని వర్ణించుటకు మా జీవితం సరిపోదు ప్రభా. అయితే ప్రభా మీ పాదాలు పట్టుకొని అడుగుతున్నాం ప్రభా, మాతో మాట్లాడము. వాక్య పెలుగులు ఆరాధించుటకు ప్రభా మాకు సహాయం దయచేయము దేవా. మోకరించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించము, ఆశీర్వదించము దేవా. ఎవ్వరు కూడా ప్రభా ఖాళీగా వెళ్ళకూడదు ప్రభా. మీ వాక్యం చేత నింపబడి సంతోషంగా ఇక్కడ నుండి వెళ్ళుటకు ప్రభా సహాయం దయచేయము దేవా. అలాగే నా తండ్రి, మార్గ మధ్యంలో వస్తున్న వారిని కూడా మీ కృపలో జ్ఞాపకం చేసుకునండి, త్వరపెట్టి తీసుకుని రండి. లైవ్లో చూస్తున్న వారిపై కూడా మీ రక్తాన్ని ప్రోక్షించండి ప్రభా. నన్ను కూడా ప్రభా మరి క్షేమకరంగా తీసుకొని వచ్చిన వందనాలు. మరి నన్ను తీసుకొని వచ్చిన ఉద్దేశాన్ని ప్రభా మీరు నెరవేర్చడమని ప్రార్థన చేస్తున్నాం. చేరి వచ్చిన అందరికంటే ప్రభా నేను ఎంతో తక్కువ వాడను ప్రభా, ఎన్నిక లేని వాటి వాడను, జ్ఞానం లేని వాడను. ఈ పాదం కింద పడవేసుకుంటున్నా ప్రభా. నన్ను కడుగు పవిత్రపరచుము, ఆత్మలో స్వాతంత్రం కలిగి ప్రభా మీ వాక్యాన్ని ప్రజలకు అందించడానికి సహాయం దయచేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. మీ సిలువ చాటును మరుగుపరచండి, శత్రుకార్యాన్ని కూడా లయపరచము దేవా. నీకే మహిమ ఘనత ప్రభావంలో ఆరోపిస్తూ యేసు ప్రభు నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమెన్. ఇక సంవత్సరంలో 52 శుక్రవారాలు ఉంటాయి. అందులో ఈ శుక్రవారము ఇది చాలా ప్రత్యేకమైనటువంటి శుక్రవారము, అది గుడ్ ఫ్రైడే కదా. ఈ దినాన ప్రపంచమంతా, క్రైస్తవ లోకమంతా కూడా ఎంతో విలపిస్తూ, ఎంతో దుఃఖపడుతూ 40 దినాలు ఉపవాసం ఉంటూ, ఈ దినం కూడా వాళ్ళు ఉపవాసం ఉంటూ ప్రభువును జ్ఞాపకం చేసుకుంటారు. సరే, ఏది ఏమైనా కూడా దేవుని మందిరానికి రావడం, దేవుని వాక్యం వినడం, దేవుని ఆరాధించడం, దేవుని గురించి తెలుసుకోవడం అది మనకెంతో ధన్యత. కనుక యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి రావడము ఇది చాలా అద్భుతం కదా. ఆ పరలోకమును వదిలి, ఆ దూతల సమూహాన్ని వదిలి, తండ్రితో కూడా విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకునలేదు, కానీ తను తాను తగ్గించుకున్నటువంటి వాడై రక్తుడై యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి దిగి వచ్చినాడు. ఆయన శిలువ కార్యము ఇది అద్భుతమైనటువంటిది, అనూహ్యమైనటువంటివి, మానవునికి గోచరం కానటువంటిది కదా. చాలాసార్లు క్రైస్తవులు మనం ఏమనుకుంటామంటే ఆ సిలువే కదా, మన సిలువే కదా, మన యేసు ప్రభువే కదా, మన దేవుడే కదా అని మనం అనుకుంటాం. కానీ ఇది శిలువ కార్యము చాలా అద్భుతమైనటువంటిది. ఈ ప్రపంచ చరిత్రలో అనేక మంది గొప్ప గొప్ప రాజులు, గొప్ప గొప్ప మేధావులు, గొప్ప గొప్ప చక్రవర్తులు జన్మించినారు, గొప్ప గొప్పగా రాజ్య పరిపాలన చేసినారు, ఎన్నో విషయాలు కనుగొన్నారు. కానీ పాపిని ప్రేమించి ఒక పాపి కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన వారు లోక చరిత్రలో ఒక్క యేసుక్రీస్తు ప్రభుల వారు మాత్రమే. కనుక మనం కూడా దేవుని ఆలయానికి రావడం, దేవుని సన్నిధిలో మనం కూర్చోవడం, దేవుని వాక్యం వినడం,
ప్రభువును ఆరాధించడం అనేది దేవుడు నిజంగా మనకిచ్చినటువంటి గొప్ప ప్రత్యేకమైనటువంటి ఆ యొక్క సందర్భాన్ని మనం అందరం కూడా ఉపయోగించుకోవాలి కదా. ఈరోజు ఆరాధన ప్రత్యేకమైనటువంటి ఆరాధన, అది సిలువ కూర్చున్నటువంటి ఆరాధన. యేసు ప్రభు వచ్చి ఈ లోకానికి వచ్చినటువంటి కారణాలలో ఒక కారణము ఆ మాట చదువుదామండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 16, 17 వచనాలు ఎవరైనా దయచేసి చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 16 వచనం చదవండి. మరణ శాసనం ఎక్కడ ఉండునో, మరణ శాసనం రాసిన వాడిని మరణము అవశ్యము. ఆ శాసనం రాసిన వాడు మరణం పొందితేనే అది చెల్లును. అది చాలండి. ఇక్కడ మనం చూస్తే మరణ శాసనం రాసిన వాడు మరణించితేనే కానీ మరణ శాసనం చెల్లుబాటులోకి రాదు. అందుకొరకే యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి మరణించడానికే వచ్చినారు. మీరు ఎప్పుడైనా ఎవరైనా అడగండి, అయ్యా ఈ లోకంలో నువ్వు ఎందుకు పుట్టావు అంటే రకరకాల సమాధానాలు చెప్తారు. అయితే యేసుక్రీస్తు ప్రభు ఒకే ఒక కారణం, మనందరి పాపముల కొరకు ఆయన మరణించడానికే ఈ లోకానికి వచ్చినాడు. లోక చరిత్రలో ఇది అద్భుతమైనటువంటిది. మరణించడానికి వచ్చిన వాళ్ళు లోక చరిత్రలో ఎవ్వరు లేరండి. ఒక్క యేసుక్రీస్తు ప్రభుల వారు మాత్రమే మరణించడానికి ఆయన ఈ లోకానికి ఆయన దిగి వచ్చాడు. కనుక ఉదయకాల సమయంలో యేసు ప్రభు ఈ లోకానికి రాకపోతే మనం ఇట్లా కూడి ఉండే వాళ్ళమే కాదు కదా. అలాగ పాపంలో మనం నశించవలసినటువంటి వారమే, అలాగ మనమందరం నరక శిక్షకు పాత్రలమే. అయితే ప్రభు ప్రేమ, ప్రభు కృప, దేవుడు మనల్ని ప్రేమించి మనం వెతుక్కుంటూ ఆయన ఈ లోకానికి వచ్చినాడు. ఆయన సిలువలో జరిగించిన గొప్ప బలియాగాన్ని బట్టి మన పాపములకు క్షమాపణ, విడుదల, విమోచన మనమందరం కూడా సంతోషంగా ఇంతవరకు అద్భుతమైనటువంటి పాటలు మనం పాడుతూ వచ్చినాం, ఆరాధించడానికి కూడా మనం చేరి వచ్చినాం. సరే, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువకు మునుపు జరిగినటువంటి కార్యాలు కొన్ని మనం ధ్యానం చేసుకుందాం. అలాగున్న సెకండ్ సెక్షన్లో సిలువ తర్వాత జరిగిన కార్యాలు కూడా కొన్ని ధ్యానం చేసుకుందాం. సరే, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ యొక్క సిలువకు ముందుగా 3 స్థలాలకు యేసు ప్రభుల వారు పంపబడుతూ వచ్చినారు. అది మొట్టమొదటి స్థలం ఏంటంటే గెత్సెమనేటటువంటి తోట. యేసుక్రీస్తు ప్రభుల వారు గెత్సెమనే తోటలో సిద్ధపడతా వచ్చినాడు కదా, తాను సిద్ధపరచుకుంటా వచ్చినాడు కదా. అక్కడ ప్రార్థన చేస్తూ వచ్చాడు. మనందరికీ తెలుసు ఏం ప్రార్థన అది. తండ్రి నీకు చిత్తం అయితే గిన్నె నా నుండి తొలగించు. ఏముంది ఆ గిన్నెలో అంటే శిష్యులందరూ తాను విడిచిపెట్టి వెళ్ళిపోవుట ఆ గిన్నెలో ఉంది. తండ్రి అయినటువంటి దేవుడు కుమారుని చేయి విడిచిపెట్టుట ఆ గిన్నెలో ఉంది. తనకు సంబంధించిన వారందరూ కూడా తాను వదిలిపెట్టి దూరంగా వెళ్ళిపోవుట ఆ గిన్నెలో ఉంది. అందుకే యేసు ప్రభుల వారు విలపిస్తూ వస్తూ ఉన్నారు. అక్కడ దేవుని వాక్యంలో రాయబడింది, ఆయన చెమట రక్త బిందువుల వల్ల అయిందంట కదా. ఇది హై బ్లడ్ ప్రెషర్ కదా, ఆ యొక్క చెమట రక్త బిందువులాగా అయితే వచ్చింది. ఇంకో మాట కూడా మనం దేవుని వాక్యంలో చూడొచ్చు. యేసు ప్రభుల వారు సిలువ వేసిన సందర్భంలో ప్రక్కలో బల్లెంతో బుడిస్తే ఏమొచ్చింది? బ్లడ్ రాలేదు, వాటర్ వచ్చేసింది. అంటే పూర్తిగా బ్లడ్ డ్రై అయిపోయింది. యేసు ప్రభుల వారి రక్తం అంతా కూడా సిలువలో కలిసి, అలాగే ఇక్కడ కూడా ఆయన యొక్క ప్రెషర్, హై ప్రెషర్ తట్టుకోలేక ఆయన రక్తము ఆ విధంగా ఆ రక్త నాళాల నుంచి ఉబుకుతా వచ్చిందంట. ఎంత దేవుడు నీ కొరకు నా కొరకు విలిపిస్తూ వచ్చినాడు కదా. అంతేకాదు, ఒక తోటలో దేవుని వాక్యంలో రాయబడింది, ఒక తోటలో, ఆ తోట ఏదేను తోటలో అవ్వ ఆదాములు పాపం చేస్తూ వచ్చినారు. వారి యొక్క పాపాన్ని బట్టి దేవుడు ఏం చేసినాడు? ఆ దినమే వారు కప్పుకోవడానికి ఏమిచ్చాడు? వాళ్ళకు చర్మపు చొక్కాయిలను దేవుడు కుట్టించినాడు. కొంతమంది చెప్తారు గొర్రెపిల్ల వధింపబడింది, దాంతో చొక్కాయలు తయారు చేసి దేవుడు వాళ్ళకి ఇచ్చినారని. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా ఆ దినాన వారి కొరకు దేవుడు ఒక జంతువును బలి ఇవ్వడము, దాని ద్వారా వాళ్ళకి చొక్కాలు కుట్టించాడు. అయితే ఈ దినాన మనందరి పాపముల కొరకు, సర్వలోక మానవుల పాపము కొరకు, జాతి మత కుల భేదం లేకుండా సర్వలోక మానవుల యొక్క పాప పరిహారార్థమై యేసుక్రీస్తు ప్రభుల వారు అక్కడ ఆయన విలపిస్తూ ఉన్నాడు. అది ఒక తోట, ఆ తోట గెత్సెమనే తోటలో. ఇంకొకటి మనం చెప్పొచ్చు, తోటలో మానవుని జీవితం ఏమైపోయింది? అంతమైపోయింది. అయితే ఈ తోటలో మానవుని జీవితానికి పరమార్థం కదా, అది పరమాత్ముడైనటువంటి దేవుడే నరావతారిగా భూమి మీదకి తిరిగి రావడం, మనందరి కొరకు ఆయన సిలువలో వేలాడడం. దానికంటే ముందుగా ఈ యొక్క గెత్సెమనే తోటలో యేసుక్రీస్తు ప్రభుల వారు విలిపిస్తూ ఉన్నారు. ఒక మాట చూద్దాం రండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం దయచేసి ఎవరైనా సాయం చేయండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2
ఆ, మరణం పొందినంతగా, ఆ, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడే ఆ. తను తాను తగ్గించుకొనెను. అది ఎంతగా తగ్గించుకునే ఈ ప్రపంచ చరిత్రలో ఎవ్వరు లేరండి. ఒక్క యేసు ప్రభుల వారు మాత్రమే నీ కొరకు నా కొరకు ఆయన తగ్గించుకున్నాడు. అయితే ఈ యొక్క ప్లాన్, ఈ యొక్క ప్రణాళిక మనం చూస్తే యేసు ప్రభుల వారికి ఆకస్మికంగా శిలువ శిక్ష విధింపబడలేదండి. ఇది ఒక ప్రణాళిక ప్రకారం జరుగుతూ వచ్చింది. అంటే యేసు ప్రభు భూమి మీదకి రావడం, యేసు ప్రభు శిలువలో మరణించడం, ఇదంతా కూడా ముందుగానే ప్రవక్తల చేత దేవుడు పలికిస్తూ వచ్చాడు. ఒక మాట చూద్దాం రండి. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 3వ వచనం చూడండి. ప్రకటన గ్రంథం 13:3 చూడండి దయచేసి. దాని తలలో ఆ, ఒకదానికి చావు దెబ్బ తగిలినట్టు ఉండెను. ఆ, అయితే ఆ చావు క్షమించండి, 13వ అధ్యాయం 8వ వచనం చదవండి. భూమి నివాసులందరినూ భూనివాసులందరూ అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు ఎవరి పేరు రాయబడలేదో వారు ఆ మృగమునకు నమస్కారం చేయదు. ఇక్కడ మనం చూస్తే భూనివాసులందరూ అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్నటువంటి గొర్రెపిల్ల. ఇట్స్ ప్రీ ప్లాన్డ్ ముందుగానే యేసు ప్రభుల వారు శిలువలో మరణించటం ముందుగానే దేవుని యొక్క ఏర్పాటు, దేవుని యొక్క చిత్తమైంది కనుక ఉదయకాల సమయంలో ఇంత ఘోరమైనటువంటి శిక్ష అనుభవించడానికి ముందు యేసు ప్రభు తండ్రిని వేడుకుంటా ఉన్నాడు. తండ్రి, ఈ గిన్నె నా నుండి తొలగించమంటాడు. మళ్ళీ ఏమంటాడు? నా ఇష్టం కాదు ప్రభువా, నీ చిత్త ప్రకారమే. అంటే ఇదంతా కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు స్వీకరించడానికి యేసుక్రీస్తు ప్రభుల వారు ఇష్టపడతా వచ్చారు. వాట్ ఏ వండర్ఫుల్ థింగ్! ఎంత అద్భుతమైనటువంటిది ఇది. కనుక ఉదయకాల సమయంలో మనం ప్రభుని ఆరాధిద్దాం. ప్రభువా, ఎంత ఘోర పాపాత్ముడన్నాయా, నన్ను ప్రేమించి నా కొరకు వచ్చినావు ఈ లోకానికి. గెత్సెమనే తోటలో ప్రభువా నువ్వు విలపిస్తా వచ్చినావు. ఎంత గొప్ప దేవుడు! నా కొరకు సిలువలో మీరు బలి అయినారు ప్రభువా, నన్ను పాపం నుంచి విడిపించినావు. దేవా నీకు వందనాలని ప్రభువును మనము స్తుతించాలి. ఇది సిలువకు ముందు యేసు ప్రభు వారు వెళ్ళినటువంటి మొట్టమొదటి స్థలం. రెండో స్థలం గురించి మనం చూసినట్లయితే ఆ స్థలం పేరు గబ్బతా. దీని అర్థం ఏంటంటే ఇది తీర్పు యొక్క స్థలము. యేసుక్రీస్తు ప్రభుల వారిని తీర్పు కొరకు ఆ స్థలానికి తీసుకొని వచ్చాడు. ఒక మాట చూద్దాం రండి. యెషయా గ్రంథం 53:7 చదవండి దయచేసి. చదవండి. అతడు తృణీకరింపబడిన వాడాయను. యెషయా గ్రంథం 53:7 చదవండి. అతడు దౌర్జన్యమునందును బాధింపబడినను నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించు అనేదట గొర్రెయు మౌనంగా ఉండునట్లు అతడు నోరు తెరవలేదు. కనుక తీర్పు కొరకు యేసుక్రీస్తు ప్రభుల వారిని ఆ గబ్బతా అనేటటువంటి స్థలానికి తీసుకొని వచ్చారు. ఈ లోక న్యాయాధిపతులు యేసు ప్రభుల వారికి అన్యాయమైనటువంటి తీర్పు తీరుస్తూ వచ్చాడు. యేసు ప్రభులో ఏ దోషం కూడా లేదు కదా. యేసు ప్రభుల వారి అరెస్ట్ చేయడం దగ్గర నుంచి తీర్పు వరకు అంతా కూడా అన్యాయంగానే జరుగుతూ వచ్చింది. ఉదాహరణకు మనం చూస్తే వారి యొక్క న్యాయశాస్త్రం ప్రకారము నేరం రుజువు కాకుండా ఎవరిని కూడా అరెస్ట్ చేయకూడదు. ఒక వ్యక్తి మీద నేరము రుజువు కాకముందు ఎవరిని కూడా అరెస్ట్ చేయకూడదు. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు నేరం రుజువు కాకముందే యేసు ప్రభుల వారిని అరెస్ట్ చేయడం జరుగుతుంది. రెండోదిగా మనం చూస్తే వారి యొక్క ధర్మశాస్త్రం ప్రకారము అర్పణం తర్వాతనే ఒక వ్యక్తిని అరెస్ట్ చేయాలా. అర్పణం అర్పించిన తర్వాత మాత్రమే ఒక వ్యక్తిని అరెస్ట్ చేయాలా. అయితే యేసు ప్రభుల వారిని రాత్రి 2 గంటల సమయంలో యేసు ప్రభుల వారిని అరెస్టు చేయడం జరుగుతుంది. ఇది చాలా ఘోరాతి ఘోరమైనటువంటిది. ఆ దినాల్లో ఎవరు ప్రశ్నించలేకపోయినారు. ఇది అన్యాయమని ఎవరు చెప్పలేకపోయినారు. యూదుల ధర్మశాస్త్ర ప్రకారము విరుద్ధంగా జరుగుతూ ఉన్నప్పటికీ కూడా ఎవరు కూడా దాని గురించి ఏమీ మాట్లాడలేకపోయినాడు. అయితే దేవాది దేవుడు మౌనం వహించాడు. ఇంకోటిగా మనం చూస్తే యూదుల ధర్మశాస్త్రం ప్రకారము పస్కా పండుగ దినాల్లో ఎవరిని కూడా అరెస్ట్ చేయకూడదు. అది పస్కా పండుగ సందర్భం. ఆ సందర్భంలో యేసుక్రీస్తు ప్రభుల వారిని అన్యాయంగా ఎలాంటి నేరం రుజువు కాకముందే ధర్మశాస్త్రానికి విరుద్ధంగా అర్ధరాత్రి సమయంలో ఆ యొక్క పస్కా పండుగ సమయంలో యేసు ప్రభుల వారిని అరెస్టు చేయడం జరుగుతుంది. ఇది ఎంత విచారకరమైనటువంటిది. అయినా కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు నీ కొరకు నా కొరకు ఆయన ఎట్లా మౌనం వహించాడంట. వదకు తేయబడినటువంటి గొర్రె పిల్ల వలె మౌనం వహించాడు. గొర్రె పిల్లని చూసినారా? పల్లెటూళ్ళలో ఎక్కువ ఉంటుంది. పల్లెటూళ్ళల్లో గొర్రెను బలిచ్చే దాని ముందంతా ఆ యొక్క మ్యూజిక్ సిస్టంతో వాళ్ళు పోతూ ఉంటారు. వెనక గొర్రెను తీసుకుపోతారు. ఆ గొర్రెకి ఏం తెలియదు, ఎక్కడ తీసుకుపోయేది తెలియదు, ఏం చేసేది తెలియదు. ఊరికనే తన యజమాని వెళ్తూ ఉంటుంది. అయితే కొన్ని గంటలలో ఆ గొర్రె పిల్ల ఏమవుతుంది? వధింపబడుతుంది. ప్రజలందరూ చూస్తుండగా వధింపబడుతుంది.
అలాగే యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా మౌనం వహించినాడు కదా. ఏ మాత్రం కూడా నోరు తెరవలేదు యేసుక్రీస్తు ప్రభుల వారు, తాను మౌనం వహించినాడు ఈ యొక్క గబ్బతా అనేటటువంటి స్థలములో. ఒక మాట చూద్దాం రండి. యోహాను సువార్త 5వ అధ్యాయం 24 చదవండి. యోహాను సువార్త 5వ అధ్యాయం 24. ఎందుకు చేసినాడు ఈ పని యేసుక్రీస్తు ప్రభుల వారు అంటే, నీకు నాకు నిత్య జీవం ఇవ్వాలని, ఎటర్నల్ లైఫ్. ఈ జీవితం శాశ్వతమైనటువంటిదండి. ఈ జీవితం నిజమైంది కాదు. ఎప్పుడు ఎక్కడ ఎలాగో కన్ను మూస్తామో ఎవ్వరికి కూడా తెలియదు కదా. మీరు ఎప్పుడైనా కూడా బాగా చదువుకున్న వాళ్ళ దగ్గర పోయి, సపోజ్ ఉన్నత విద్య ఐఏఎస్ ఆఫీసర్ అనుకోండి, ఆయన దగ్గర పోయి మీరు అడగండి, అయ్యా నువ్వు చచ్చిపోతావు ఎక్కడికి పోతావు అంటే ఏం చెప్తారు? నో ఆన్సర్. మా సైడు రాయలసీమ సైడ్ ఏమంటారంటే, చచ్చిపోయిన తర్వాత ఏముంది అంతా తక్కిడి బిక్కిడి అంటారు. అంటే అర్థం కానటువంటి స్థితి. అయితే ప్రభువుని అంగీకరించిన మనము ధైర్యంగా చెప్పగలం, ఈరోజు మనం ఈ లోకం విడిస్తే పరలోక రాజ్యంలో ప్రభుతో కూడా మనం ఉంటాము. అందరూ చెప్పడంలే కదా. ఈరోజు ఈ లోకం మనం ఇప్పుడు విడిస్తే ప్రభు సన్నిధిలో మనం ఉంటాం. అది దేవుడు మనకిచ్చినటువంటి నిత్య జీవం. కనుక ఉదయకాల సమయంలో గబ్బతా అనే స్థలంలో యేసుక్రీస్తు ప్రభువుల వారు అన్యాయపు తీర్పు నీ కొరకు నా కొరకు పొందుతూ వచ్చినాడు. ఎందుకు అంటే నిత్య జీవం నీకు ఇవ్వడానికి. ఓ ప్రభువా, నా కొరకు నాయన శిలువ యాగం అయినావు ప్రభువా, నా కొరకు గబ్బతా అనే స్థలంలో అన్యాయపు తీర్పు పొందుతూ వచ్చినావు. యేసు ప్రభువా నీకు వందనాలని ప్రభుని మనము స్తుతించాలి. మూడవదిగా మనం చూసినట్లయితే అది గొల్గొతా కొండ, కపాలమనబడినటువంటి స్థలము గొల్గొతా కొండ కదా. ఇది చాలా భయంకరమైనటువంటి స్థలం ఇది. ఇక్కడ యేసు ప్రభుని ఏం చేసినారు తెలుసా? మనందరికీ తెలుసు కదా. ఏం చేసినారు? సిలువకు వేసినారు. దానికి ముందుగా చాలా సంఘటనలు జరిగినాయి కదా. యేసు ప్రభుల వారిని కొరడాలతో కొట్టినారు. యేసు ప్రభుల వారి అంగీని చీట్లు వేసుకొని పంచుకుంటూ వచ్చినారు. అయితే యేసు ప్రభుల వారు ఏ మాత్రం కూడా అలా. ఒక ఆయన సువార్తకు పోయినప్పుడు ఒక ఆయన ఏమడిగినాడంటే, ఆ ఊరు పెద్ద పిలిపించి, నువ్వు ఇంతగా చెప్తా ఉన్నావు, మీ దేవుడు చేతగాని వాని వల్లే 3 మేకుల మధ్య ఏలాడుతూ వచ్చినాడే, ఏం చేయలేకపోయినాడు, తను తాను రక్షించుకోలేకపోయినాడు, మిమ్మల్ని ఏం రక్షిస్తాడని. ఈ ప్రశ్న ఆ దినాల్లో యేసు ప్రభు సిలువ వేసినప్పుడు కూడా అంటా వచ్చినారు. దొంగ ఏమన్నాడు? నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించు అంటే. మానవుడు ఎప్పుడు కూడా ఎస్కేప్ కావడానికే చూస్తూ ఉన్నాడు, అంటే తప్పించుకోవడానికి చూస్తూ ఉన్నాడు, కానీ పాప మార్గం వదిలి దేవునితో ఉండడానికి ఇష్టపడడం లేదు. దౌర్భాగ్యకరమైనటువంటి స్థితి. ఈ దినాల్లో దేవుని సువార్త ఇంటి ముందుకు వాళ్ళ వీధిలోకి వస్తే కూడా ప్రజలు అంగీకరించలేనటువంటి స్థితి. ఏమంటారు? మా దేవుడు మాకున్నాడు, మీరెందుకు వచ్చినారు, ఇది మాది. ఇంకా కొన్ని స్థలాల్లో అంటారు, మీ వాళ్ళందరూ ఆ ఊరు లాస్ట్లో ఉండారు పో అంటారు కదా. సరే, వాళ్ళకి తెలియదు. కొంతమంది అన్నారు సువార్తకు పోయినప్పుడు, మేము మీకు మంచినీళ్ళు మంచినీళ్ళు కూడా ఇయ్యరంట కదా. వాళ్ళకి తెలియదు ఎవరు మనము. రాజులైన యాజక సమూహము, ఏర్పరచబడినటువంటి వంశము, పరిశుద్ధ జనం. ఏం పేర్లు అండి, అద్భుతమైనటువంటి పేర్లు. ఒక పాపికి, ఒక దౌర్భాగ్యునికి, ఒక నీచునికి, ఒక పనికిరాని వాళ్ళకి ఇలాంటి పేరు లోక చరిత్రలో ఎవరైనా పెట్టినట్లుందా? దేవుని వాక్యంలో రాయబడింది. ఆ యొక్క బ్రదర్స్ గురించి ఏం రాయబడిందంటే, పాపాత్ముడైనటువంటి ఈ మనుష్యుడు జక్కయ్య గురించి దేవుని వాక్యంలో రాయబడింది. కనుక బ్రదర్స్కు ధర్మశాస్త్రం పెట్టే పేరేంటి? పాపాత్ముడైనటువంటి మనిషి. అలాగే పాపాత్మురాలైనటువంటి స్త్రీ. ఇది నీకు నాకు దేవుడు పెట్టినటువంటి పేరు. అయితే అద్భుతమైనటువంటి ధర్మశాస్త్రం, క్షమించండి, నీకు నాకు ధర్మశాస్త్రం పెట్టినటువంటి పేరు ఇదైతే యేసుక్రీస్తు ప్రభుల వారు అద్భుతంగా పిలుస్తా ఉన్నాడు. నా కుమారుడా, నీ పాపములు క్షమించబడి ఉన్నవి. ఓ నా కుమారి, నీ పాపములు క్షమించబడినవి. భూలోకంలో ఎక్కడ ఎప్పుడు ఎవ్వరు ఇవ్వని ఆశీర్వాదం యేసుక్రీస్తు ప్రభులో మనందరికీ కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు దయచేసినాడు. దానికి ఒకే ఒక రీజన్, శిలువ కార్యం. శిలువ లేకపోతే క్రైస్తవ విశ్వాస జీవితమే లేదు. శిలువ లేకపోతే ఈ లోకానికి పాప క్షమాపణే లేదు. శిలువ లేకపోతే మన పాపాలకు విముక్తే లేదు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చి ఆయన శిలువలో మరణించటం వలన నీకు నాకు విడుదల, విమోచన, పాప క్షమాపణ, సమాధానం, సంతోషం, క్రీస్తు యేసు ప్రభుల ఐశ్వర్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించినాడు. కనుక ఉదయకాల సమయంలో గుడ్ ఫ్రైడే అని విలపిస్తూ ఉన్నావేమో, నువ్వు కూడా చాలా దినాలుగా ఉపవాసం ఉంటా ఉన్నావేమో. అయితే ఇవన్నీ కూడా మంచిదే.
ప్రభువును ఆరాధించుదాం, ఈరోజు ప్రభువును స్తుతిద్దాం. శిలువ కార్యాన్ని బట్టి ప్రభువును స్తుతిద్దాం. కనుక మూడో స్థలము గొల్గొతా. ఈ స్థలంలో యేసుక్రీస్తు ప్రభుల వారిని చాలా అవమానించడం జరిగింది. ఒక భక్తుడు రాస్తాడు, యేసు ప్రభుల వారి తలకు అల్లబడినటువంటి ఆ ముళ్ళ కిరీటంలో 17 ముళ్ళు ఉన్నాయంట. అది ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వాళ్ళు కొన్ని ఆధారాలు చేసుకొని వాటిని ప్రకటించడం జరిగింది. ఆ యొక్క ముళ్ళు చాలా భయంకరమైనటువంటిదంట. ఆ ముళ్ళు గుచ్చుకుంటే పెయిన్, డిజర్ట్ స్కార్పియో, ఎడారి తేలు నల్లగా ఉంటుందండి. ఆ ఎడారి తేలు కుట్టితే ఏ విధమైనటువంటి పెయిన్, నొప్పి వస్తుందో అంత భయంకరమైనటువంటి నొప్పి వస్తుందంట. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ 17 ముళ్ళు ఆ విధంగా తలకు పెట్టి ఒత్తినప్పుడు ఆయన ముఖమంతా ఏమైపోయింది? రక్తసిక్తం అయిపోయింది కదా. మాట ధ్యానం చేసుకుంటా ఉంటే గుండె పగిలిపోతుంది. యేసయ్యా, నా కొరకు నువ్వు ఇంత శిక్ష పొందినావయ్యా కదా. దొంగ చూస్తా అనుకుంటా ఉన్నాడు, 10,000లో అతి కాంక్షణీయుడు, అతి సుందరుడు, ఆయన ముఖం ఎట్లా అయిపోయింది? ఎప్పుడైనా నువ్వు ఆలోచన చేసినావా సోదరుడా? ఇంత క్రైమ్ యేసుక్రీస్తు ప్రభుల వారు నీ కొరకు నా కొరకు సిలువలో చెల్లించాడు. ఇంకా యేసు ప్రభుల వారి యొక్క సిలువతో మేకులు కొట్టే సందర్భం చూస్తే యేసు ప్రభుల వారిని దాదాపుగా 17 గంటలు నీళ్లు లేవు యేసు ప్రభుల వారికి. సిలువకార్యం జరిగే సందర్భంలో 17 hours వాటర్ లేవు. యేసు ప్రభుల వారిని కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఆ యెరూషలేము వీధులలో యేసు ప్రభుల వారిని తీసుకొని వస్తూ ఉన్నారు. ఆ సిలువ కింద పెట్టి యేసు ప్రభులను సిలువ మీద పడుకోబెట్టినప్పుడు యేసు ప్రభుల వారి చేతులు రాలేదంట, ఇట్లా స్ట్రైట్గా చేయడానికి రాలేదంట. ఒక పుస్తకంలో చదువుతూ వచ్చిన చాలా ఏడుపు వచ్చింది నాకు. ఆ రెక్కలు విరిచి వాళ్ళ మీద మనిషి కూర్చొని యేసు ప్రభుకు ఆ చేతులకు మేకులు కొడతా వచ్చినారు కదా, కాళ్ళకు శీలలు. ఎందుకు సోదరుడా? నీ కొరకు నా కొరకే. ఎన్ని తలతో పాపాలు చేసినాం, ఎన్ని చెడ్డ ఆలోచనలు చేసినాం, చెడ్డ తలంపులు కలిగి ఉన్నాం మానవులు. కనుక యేసుక్రీస్తు ప్రభుల వారి తలకు ముళ్ళ కిరీటం రాబడింది. 2 చేతులతో ఎన్ని పాపాలు చేసినాం, లెక్కలేనన్ని పాపాలు కదా. దావీదు రాజు అంటాడు, నా దోషములు నా తల వెంట్రుకలకు మించి ఉన్నాయి కదా. తల వెంట్రుకలు లెక్క పెడతామా కదా. ఒక సందర్భం చెప్తాను. మా స్నేహితుడు ఒక ఆయన వెంట్రుకలన్నీ ఊడిపోయి బట్టతల వచ్చేసింది. అతను వెంట్రుకలు పెట్టించుకోవడానికి పోయినాడంట. వెంట్రుకలకి ఏదో చేస్తారు సర్జరీ అంట. ఒక్కొక్క వెంట్రుకకు 10 రూపీస్ అడిగినారంట. ఒక వెంట్రుకకు 10 రూపీస్ అంటే మన తలలో ఎన్ని వెంట్రుకలు ఉంటాయి? అన్కౌంటబుల్. ఇంతకంటే ఘోరమైనటువంటి పాపులం. ఇలాంటి మన కొరకు యేసుక్రీస్తు ప్రభు తలకు ముళ్ళ కిరీటం పెట్టించుకున్నాడు, చేతులలో మేకులు, కాళ్ళలో శీలలు కదా. హృదయంతో ఎన్ని ఆలోచనలు, భయంకరమైనటువంటి పాపపు ఆలోచనలతో బతుకుతా ఉన్నాం, ఆలోచనలతోనే చస్తా ఉన్నాం. అయితే ప్రభుల వారు పక్కలో బల్లెపోటు కదా. ఒక భక్తుడు రాస్తాడు, యేసు ప్రభుల వారు వీపు నాగటి చారల వలె దున్నబడిందంట. మీరు ఎప్పుడన్నా పొలాలు దున్నే చూసినారా? ఇట్లా ఉంటుంది. లోపల మట్టిని పెక్కలిస్తారు, దాంతో విత్తనం విత్తడానికి ముందు పెక్కలిస్తారు. భయంకరంగా ఉంటుంది అది. ఇంత గడ్డలు లోపల నుంచి బయటకు వస్తాయి. అలాగే యేసు ప్రభుల వారి వీపు నాగటి చారల వలె దున్నబడింది. ఇదంతా కూడా ఆ గొల్గొతా స్థలంలో జరుగుతూ వచ్చింది. ప్రియ సోదరి సోదరుడు, ఎంత క్రూరమైనటువంటి శిలువ శిక్ష యేసుక్రీస్తు ప్రభుల వారు నీ కొరకు నా కొరకు అనుభవిస్తూ వచ్చాడు. కనుక ఉదయకాల సమయంలో, ఓ నా యేసు ప్రభువా, నా కొరకు ఇంత ఘోరమైన శిక్ష నువ్వు అనుభవించినావు ప్రభువా, నీకు నేను ఏమి ఇవ్వగలనయ్యా? నా జీవితకాలం అంతా కూడా నిన్ను స్తుతించినా కూడా నేను రుణగ్రస్తుడనే అని మనం ప్రభువును స్తుతించాలి. తర్వాత 4వది చివరిది ఏంటి ఇది అంటే క్రాస్. యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువ మీదకి తీసుకొని రాబడినాడు. ఈ వైపు దొంగ మధ్యలో యేసు ప్రభుల వారిని సిలువ వేస్తా వచ్చారు. యేసు ప్రభుల వారు దాదాపుగా 9 గంటల ప్రాంతంలో యేసు ప్రభుల వారిని సిలువ వేసినారు. దాదాపు 6 గంటలు యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువలో వేలాడుతూ వచ్చినాడు. పగలు 3 గంటలు, చీకటిలో 3 గంటలు. ప్రభు చిత్తం అయితే మనం సెకండ్ మెసేజ్లో దాని గురించి ధ్యానం చేద్దాం. ఇప్పుడు మనం తొందరగా వెళ్ళిపోదాం. కనుక యేసుక్రీస్తు ప్రభుల వారు దాదాపుగా 6 గంటలు యేసు ప్రభుల వారు సిలువలో వేలాడుతూ వచ్చినాడు. ఇదంతా ఎందుకు చేసినాడు అంటే ఒక మాట చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13, 14 దయచేసి చదవండి. బ్రదర్స్ కూడా ఉన్నారు కదా, బ్రదర్స్ కూడా చదవచ్చు. నాట్ ఓన్లీ సిస్టర్స్, బ్రదర్స్ కూడా. అందరూ కూడా బైబుల్ తెరవండి. అందరూ కూడా బైబుల్ తీసి చక్కగా చదవండి. అద్భుతమైనటువంటి సమయం ఇది, ఎవరు పోగొట్టుకోవద్దు. దేవుడు మనందరికీ బైబిల్ ఇచ్చినాడు. చక్కగా ఓపెన్ చేయండి, చదవండి. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం చదవండి.
ఆత్మను గురించిన వాగ్దానమును విశ్వాసమును మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వాదము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులు కలుగుటకై క్రీస్తు మన కొరకు శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి మనలను విమోచించెను. ఇందును గూర్చి మ్రాను మీద వ్రేలాడబడిన ప్రతి వాడును శాపగ్రస్తుడని వ్రాయబడి ఉన్నది. గనుక మ్రాను మీద వ్రేలాడబడిన ప్రతి వాడును కూడా శాపగ్రస్తుడు. ఏ పాపమెరుగని యేసుక్రీస్తు ప్రభుల వారు నీ శాపాన్ని ఆయన తీసుకున్నాడు. నీ తల మీదకి ఏమిచ్చినాడు? ఆశీర్వాదాన్ని యేసుక్రీస్తు ప్రభుల వారు ఇచ్చినాడు. కనుక ఉదయకాల సమయంలో ఆయన యొక్క విధేయతను బట్టి మనమందరం కూడా ప్రభువును స్తుతించాలా. దేవుని వాక్యంలో వ్రాయబడింది, ఆయన పొందిన దెబ్బల చేత మనకేమొచ్చిందట? స్వస్థత కలిగింది. ఒక మాట చెప్తాను నేను. యెషయా గ్రంథంలో మనం చూసినట్లయితే 53వ అధ్యాయంలో యేసుప్రభుల వారి గురించి చెప్తా ఒక మాట అంటాడు. ఆయన వ్యసనాక్రాంతుడుగాను ఎందుకు వ్యాధిగ్రస్తుడు అయినాడు చెప్పండి? ఎందుకు వ్యాధిగ్రస్తుడు? వ్యసనాక్రాంతుడు అంటే తాను పొందిన బాధల చేత అక్కడ జరిగిన సందర్భంలో యేసు ప్రభు వ్యసనాక్రాంతుడుగా ఉండడం సహజం. అయితే వ్యాధిని ఎందుకు అనుభవిస్తూ వచ్చినాడు అంటే, ఆ ముళ్ళ కిరీటము ఎప్పుడైతే పెట్టాడో ఆ ముళ్ళు గుచ్చుకుంటే 3 days ఫీవర్ వస్తుందంట మనిషికి. ఆ ఒక ముళ్ళు గుచ్చుకుంటే 3 రోజులు ఫీవర్ వస్తుంది. బహుశా నేను అనుకుంటా అన్నాను, ఆ ముళ్ళన్నీ యేసు ప్రభుల వారికి పెట్టడం ద్వారా భయంకరమైనటువంటి ఫీవర్ వచ్చిందేమో కదా. అందుకే వ్యసనాక్రాంతుడుగాను వ్యాధి నొందిన వాడుగాను బాధపడుతూ వచ్చినాడు. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం, అరికాల మొదలు నడినెత్తి వరకు స్వస్థత లేదు, పచ్చి పుండ్లు గాయాలు, పిండబడలేదు, మర్దన చేయబడలేదు. ఎవరండి మనల్ని ప్రేమించేది? ఆ దారి గుండా లేవీడు వెళ్ళినాడు, చూడలేదు. చాలామంది వెళ్ళినారు, ఎవరు చూడలేదు. అయితే గుడ్ సమరిటన్, మంచి సమరయుడుగా వచ్చినాడు. ఆ గాయాలకు మందు పూసినాడు, గాడిద మీద ఎక్కించుకున్నాడు, పూటకొల్ల వాళ్ళ ఇంటి దగ్గర తీసుకొని వచ్చినాడు. వడంబడిక చేసుకుంటా ఉన్నాడు, నేను మళ్ళా వస్తాను, ఎంత ఖర్చు అవుతుందో పెట్టుకోండి. యేసు ప్రభు తిరిగి రాబోతా ఉన్నాడు. పూటకుల్ల వాళ్ళని ఈ లోకంలో ఉన్నదంతా కూడా గతించిపోయేది. ఏది మన వెంట రాదు, ఏది మనతో రాదు. నువ్వెన్ని కోట్లు సంపాదించినా, ఈ లోకంలో ఎంత గొప్ప పేరు నువ్వు సంపాదించినా, ఎన్ని ఆస్తిపాస్తులు కలిగి ఉన్నా, నీ హోదా, నీ స్టేటస్ మొత్తం కూడా ఇక్కడ వదిలిపెట్టి రిక్తుడుగా నువ్వు ఎట్లా తల్లి గర్భంలో వచ్చినావు అలాగ నువ్వు వెళ్ళవలసినటువంటి వాడవే. ఏది ఏమైనా కూడా ప్రభువుని అంగీకరించడం, శిలువ కార్యం మనలో జరిగించడం. ఓ మాట చెప్తా చూడండి, ఇది వండర్ఫుల్ వర్డ్. ఒక మనిషి చెప్తే ఏ మనిషి ప్రపంచ చరిత్రలో వినడండి? వింటాడా? మనం కూడా అంతే. ఒకప్పుడు ఏమనుకున్నాం చెప్పండి? ఇప్పుడు కూడా సువార్తలు ఏమంటారంటే, వీళ్ళకేం పని బాట లేదు అని ఒకరంటే, కొంతమంది అంటారు నువ్వు చెప్తే మేము వినాలనా? అరే నేను చెప్పేది కాదు బాబు, బైబిల్ చెప్తా ఉంది. దేవుని మాటలు అంటే వాళ్ళు అంటారు, మాకు చాలా చూసినాం పో, చాలా విన్నాం పో, చాలా చేసినాం పో. వినరెవరు? ఒక మనిషి చెప్తే ఒక మనిషి ఎప్పుడు వినడు. దేవుడు గుర్చితేనే చేరి వచ్చిన మనల్ని దేవుడు ఒకరోజు మనల్ని సంధించినాడు. ఒకరోజు మన పాపాల విషయమే మనము గుండె బద్దలయ్యేటట్టు యేసు ప్రభు సన్నిధిలో మనం వేడుకున్నాం. ప్రభువా నేను ఘోర పాపిని, ప్రభువా నన్ను క్షమించు, కడుగు, పవిత్రపరచు. అద్భుతంగా యేసు ప్రభుల వారు కడిగినారు, పవిత్రపరిచినారు. ఇది కేవలం శిలువ కార్యం. కనుక నా జీవితంలో యేసు ప్రభుల వారు శిలువ కార్యాన్ని ఆయన జరిగించినాడు. ఎందుకు ఇదంతా యేసు ప్రభుల వారు చేస్తూ వచ్చినాడు అంటే, నన్ను పరలోకం చేర్చడానికి, నీవు నేను కూడా ప్రభుతో ఉండడానికి. మాట చూడండి, ఏప్రిల్కి రాసిన పత్రిక 9వ అధ్యాయం 14వ వచనం చదవండి. చదవండి. ఇప్పుడు మనస్సాక్షి శుద్ధి చేసింది ఏందండి? యేసు రక్తం. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను కడిగి పవిత్ర. ఏమి కడగలవు ఈ లోకంలో పాపరోగానికి మందు లేదు కదా. మీరు హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ గారు పాపరోగంతో బాధపడుతున్న మెడిసిన్ అంటే ఏమంటారు తెలుసా? ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో చేరిపోంటాడు, అంతే కదా. పాపరోగానికి మందు లేదు. అయితే ఇట్స్ అ ఫ్రీ గిఫ్ట్. కేవలం ప్రభువా నేను పాపిని అన్నా యేసు ప్రభు క్షమించినాడు. ఒక మాట చెప్తా చూడండి, వాళ్ళ దేవుని యొక్క మెప్పు పొందడానికి, వాళ్ళ యొక్క దేవుని అనుగ్రహం పొందడానికి ఈ లోకంలో ఎన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారో మీకు తెలుసా? మా ఏరియాలో ఒక ఆయన ఉన్నాడు, ఆయన మూగస్వామి అంట, మాట్లాడాడు. ఒకసారి మేము వృద్ధాశ్రమంలో సువార్త చెప్పడానికి పోతే అక్కడ ఉన్నాడు ఆయన అంటా ఉన్నాడు, భోంచేసి పోండి అంటా ఉన్నాడు. నేను అడిగిన ఎందుకు ఆయన మాట్లాడడం లేదు ఏమి అంటే, మాట్లాడకుండా ఉంటే పాపంపై విజయం పొందుతాడంట. ఆయన మాట్లాడకుండా ఉంటే
పాపంపై విజయం పొందుతాడని తాను కొన్ని సంవత్సరాలుగా ఆ విధంగా ఉన్నాడంట. ఇట్స్ పాసిబుల్. ఎప్పుడైతే నోరు ధరిస్తే ప్రపంచంలో ఉండేవి అన్నీ వస్తాయి మనకు కదా. ఇంకొక వ్యక్తి గురించి నేను ఒక పుస్తకంలో చదివినాను. 12 సంవత్సరాలు గుహలో ఉన్నాడంట. దేనికి తెలుసా? తాను పాపాన్ని జయించాలా, అరిషడ్ వర్గాలన్నీ కూడా జయించి దేవుని నేను చేరుకోవాలా, దేవుని అనుగ్రహం పొందాలని 12 సంవత్సరాలు గుహలో ఉండి ఉప్పు కారం తినుకోకుండా బతికినాడు. 12 సంవత్సరాల తర్వాత బయటకు వచ్చి మళ్ళా మామూలే. ఇంకొక తెగ ఉంది, ఇంకొక జాతి ప్రజలు ఉన్నారు. వాళ్ళు వాళ్ళ దేవుని మెప్పించడానికి బ్లేడ్ తీసుకొని శరీరం కోసుకుంటారు. వాళ్ళు బ్లేడ్ తీసుకొని శరీరాలు కోసుకుంటారు. వాటి వలన పరలోకము రాదు, వాటి వలన పాప క్షమాపణ పొందదు. యేసు రక్తం మాత్రమే ప్రతి పాపం నుంచి మనల్ని కడిగి పవిత్రులుగా చేస్తుంది. ఒక దినాన ప్రభు సన్నిధికి వచ్చినాము, ప్రభు సన్నిధిలో పాపం ఒప్పుకున్నాం. యేసు ప్రభు మన పాపం అంతా కూడా క్షమించాడు కదా. బై 1 get 1 ఫ్రీ అంటే ఫస్ట్ ఉంటాం కదా. బై 1 get 1 ఫ్రీ అంటే అందరం పరిగెత్తపోతాం కదా. ఎక్స్చేంజ్, నీ పాపము యేసు ప్రభు తీసుకున్నాడు. యేసు ప్రభు యొక్క జీవాన్ని నీకు నాకు ఆయన అనుగ్రహించాడు. ఎంత గొప్ప ధన్యులం మనము, నిజంగా ధన్యులమండి. యెహోవా తమకు దేవుడుగా గల జనులు. డబ్బుంటే ధన్యులు కాదండి. ఎడ్యుకేషన్, గుడ్ ఎడ్యుకేషన్ ఉంటే ధన్యులు కాదు. గుడ్ ఎంప్లాయర్స్ అయితే ధన్యులు కాదు. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. కనుక ఉదయకాల సమయంలో మనం ఎంత ధన్యులం, మనం ఎంత ఆశీర్వదింపబడిన వారం. ఈ 4 స్థలాలు మనం దృష్టిలో పెట్టుకొని మనము ప్రభువును మనము స్తుతించాలా కదా. మొట్టమొదటిగా చెప్తారా? మొట్టమొదటిగా గెత్సెమనే తోటలో యేసుప్రభుల వారు విధేయత చూపుతా వచ్చినాడు. రెండవది గబ్బతా అనేటటువంటి స్థలంలో యేసుప్రభుల వారు మౌనంగా తాను నిలబడుతూ వచ్చినాడు. మూడవది గొల్గొతా అనే స్థలంలో యేసుప్రభుల వారు కొరడా దెబ్బలు తింటా వచ్చినాడు. సిలువ కార్యం అక్కడ జరుగుతూ వచ్చింది. నీ కొరకు నా కొరకు 6 గంటలు యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువలో రెల్లాడుతూ వచ్చినాడు. సిలువలో ఆయన ప్రాణం పెట్టినాడు కదా. ఆయన రక్తం అంతా కూడా గాడ్చారంట. 6.5 లీటర్స్ టోటల్ బ్లడ్, మొత్తం రక్తం అంతా కూడా యేసుప్రభుల వారు సిలువలో నీ కొరకు నా కొరకు ఆయన కార్చినాడు. కనుక ఉదయకాల సమయంలో వీటితో మనము ప్రభుని స్తుతించాలి. సరే, ఈరోజు మెయిన్ ఈ గుడ్ ఫ్రైడే సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా ఆ 7 మాటలు ధ్యానం చేస్తూ ఉంటారు కదా. సరే, మనం కూడా కొద్ది నిమిషాలు 7 మాటలు ధ్యానం చేసుకొని మనం ఆరాధనలోకి వెళ్దాం. రండి, లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వచనం చదవండి. లూక్ గాస్పెల్ చాప్టర్ 23 వర్స్ 34. చాలు. క్షమాపణ అనేది ఇది ఇట్స్ ఎ వండర్ఫుల్. చూడండి, చాలాసార్లు ఏమంటారంటే ఆ క్షమాపణే కదా అంటారు. ఒక్క మాట చెప్తానండి, ప్రపంచంలో అత్యంత కష్టమైనది ఏం తెలుసా? ఒక మనిషి క్షమించడం. పైకి క్షమాపణ అని చెప్తా ఉన్నాం కానీ మన జీవితంలో నిజంగా క్షమించగలుగుతా ఉన్నామా? మన దేవుడు ఎట్లా క్షమించినాడు తెలుసా? దేవుని వాక్యంలో రాయబడింది, మీ పాపములను సముద్రాగాధంలో పడేసినాడంట. ఇంకా వీపు వెనుక తట్ట పారవేశాడు. ఏం ప్రేమ అండి యేసు ప్రభు ప్రేమ. ఎప్పుడైనా నువ్వు ఇలాంటి క్షమాపణ ఎవరి మీద చూపించినావా? విశ్వాసులమైన మనము ఏదైనా జరగరాని జరిగి ఒక వ్యక్తి మన విషయంలో తప్పు చేస్తే ఆ వ్యక్తి సారీ చెప్తే ఏమంటాం? నిజంగా చెప్పండి, రే నీ అంతు చూస్తా టైం రాని అంటాం కదా. నీ అంతు చూస్తా టైం రాని సరే ఓకే ప్రైజ్ లాడ్ బ్రదర్. లోపల ఏముంటుంది? టైం, వెయిటింగ్ ఫర్ టైం. అయితే దేవాది దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు ఎంత ఘోరమైన పాపాత్మలమైన మనలను యేసు ప్రభు క్షమించినాడు. ఒక మాట చెప్తా నేను, ఒక ఉదాహరణ. రామయ్య అనే ఒక ఆయన ఒక లాయర్ ఇంట్లో కొన్ని మంచిలు చూపిస్తారు. వెనుక ఉంది బ్రదర్. ఒక లాయర్ ఇంట్లో రామయ్య అనే ఒక వ్యక్తి పనిచేస్తూ ఉంటాడు. థ్యాంక్ యూ. ఆ వ్యక్తి ఒకరోజు ఆ లాయరు కొంతమంది లాయర్లతో కలిసి కూర్చుండే ఛాంబర్లోకి వచ్చినాడు. వచ్చి సార్ నన్ను గుర్తుపట్టారా అని అంటాడు. అంటే అప్పుడు లాయరు ఏం చెప్పు అంటాడు. సార్ నా పేరు రామయ్య, నేను మీ దగ్గర ఆవులు కాస్తా ఉన్నా సార్. ఆ సందర్భంలో 2 ఆవులు నేను దొంగతనం చేసి తీసుకుపోయినా సార్. అయితే ఆ 2 ఆవులకు ప్రతిగా 7 ఆవులు తీసుకొని వచ్చినా సార్, అక్కడ కట్టేసిన. వాటిని మీరు తీసుకుంటేనే నాకు సంతోషం సార్, దయతో నన్ను క్షమించండి అంటాడు. అప్పుడు లాయర్ అంటాడు, యేసుప్రభు నిన్ను క్షమించానని చెప్తాను కదయ్యా, నేను క్షమించడం ఒక లెక్క. సరే పో, ఆవులు అక్కడ వదిలిపెట్టి నువ్వు పో అంటాడు. మంచిదే కదా, అంతవరకు బాగుంది స్టోరీ. ఒకరోజు విచారంగా కూర్చొని ఉంటాడు ఆ లాయర్. వాళ్ళ ఫ్రెండ్ వస్తాడు. ఎందుకంత విచారంగా ఉన్నావు? 2 ఆవులకు 7 ఆవులు కొట్టేసినావు కదా, లాభంలోనే ఉండవు కదా, ఇంక నీకెందుకు విచారం అంటే, అప్పుడు ఆ లాయర్ అంటాడు,
వాడు 2 ఆవులు దొంగతనానికి నాకు 7 ఆవులు ఇచ్చిపోయినాడు. ఇంకా నేను చేసిన దొంగతనము, నేను చేసిన ద్రోహం, నేను చేసిన అవినీతికి నా క్షమాపణకు నేను ఎన్ని వేల ఆవులు ఇయ్యాలో. గనక మానవుని పాపానికి క్షమాపణ నిష్కృతి ప్రపంచంలో ఎక్కడ లేదు కదా. ఈ దినాల్లో మనం చూస్తూ ఉంటాం కదా, చలికాలంలో స్నానం చేస్తారు 40 days, భయంకరమైన చలిలో స్నానం చేస్తారు, భయంకరమైన ఉపవాసం ఉంటారు. దేనికి? వాళ్ళ దేవుడు మెచ్చుకోవాలా, పరలోకం కావాలా. చేరి వచ్చినటువంటి మనలో ఎవ్వరం కూడా ఇలాంటి క్రయం చెల్లించలేదు. ఎవరైనా చెల్లించినారా? ఎవరైనా రుసుము చెల్లించినారా? ఏం లేదు. కేవలం యేసయ్యా నేను పాపిని, నన్ను క్షమించాను, అద్భుతంగా యేసు ప్రభు క్షమించినాడు. ఆయన నిత్య జీవాన్ని, ఆయన పరలోకాన్ని మనకు అనుగ్రహించినాడు. కనుక ఇందును బట్టి ఈ మొదటి మాట, తండ్రి వీరేమి చేయించున్నారు. ఈ సందర్భం ఏంటి తెలుసా? యేసు ప్రభుల వారికి ఆహారం లేదు, నీళ్లు లేదు, కొడతా ఉన్నారు, తిడుతూ ఉన్నారు. యేసు ప్రభుల బరువైనటువంటి 150 kilos ఆ బరువైనటువంటి సిలువను మోసుకొని వెళ్ళే సందర్భంలో ఆగి వెనక వైపు చూసి మాట అంటాడు, తండ్రి వీరేమి చేయించున్నారు. ఎంత అద్భుతమైనటువంటి మాటను బట్టి ప్రభును నువ్వు స్తుతించరండి. 2వ మాట చూద్దాం రండి. లూకా సువార్త 23:43. చాలు. ఒక పాపి కొరకు పరదేశు తెరవబడింది. ఎట్లా? ఫ్రాక్షన్ సెకండ్స్. నేడు నీవు నాతో కూడా. ఈ లోకంలో కోర్టుకు పోతే ఎన్ని సంవత్సరాలు పడతాయి కేసులు? పరిష్కారం కావు. కొన్ని సందర్భాలు మనం చచ్చిపోయినా కూడా కావు. అలాంటి సందర్భాలు చాలా ఉన్నాయి. యేసు ప్రభుల వారు విత్-ఇన్ ఫ్రాక్షన్ మినిట్స్. ఇంకో మాట చెప్తాను. రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ యేసు ప్రభు వస్త్రపు చెంగు ముట్టిన వెంటనే ఏం జరిగింది? ఆమె రోగం ఏమైపోయింది? బాగా అయిపోయింది. కనుక ఇది అద్భుతం అండి. కనుక ఒక పాపి పరలోకంలో చేరడానికి ఏమాత్రం కూడా అర్హత, ఎలిజిబిలిటీ లేదు. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు మన పాపమంతా కూడా క్షమించి వేసినటువంటి వాడై మన కొరకు ఏం చేసినాడు? పరలోక ద్వారాన్ని తెరిచినాడు. ఉదాహరణకు నేను చెప్తాను. ఇప్పుడు ఎవరైనా మనల్ని గృహప్రవేశానికి పిలిచారనుకోండి, మన ఫ్రెండ్స్, మనము గృహప్రవేశానికి పోయి మనము నేరుగా లోపలికి పోలేం కదా. ఎందుకంటే అది మనది కాదు ఇల్లు. కొంచెం అక్కడ ఎక్కడైనా చైర్లో కూర్చుంటాం. అప్పుడు ఆ ఇంటి యజమాని వచ్చి మనల్ని తీసుకొని పోయి తన ఇల్లు చూపిస్తాడు. ఇదే కదా జరిగే ప్రాసెస్. ఒకవేళ ఆ ఇంటి యజమాని కుమారుడు ఎట్లా పోతాడు ఇంట్లోకి? అట్లా పక్కన కూర్చుంటాడా? అట్లా తండ్రి హెల్ప్ అడుగుతాడా? ఎందుకు? ఇది నా ఇల్లు, ఇది నా తండ్రి ఇల్లు కదా. ఉదాహరణకు కొత్త నిబంధనలో చిన్న కుమారుడి నుంచి మనందరికీ తెలుసు. చిన్న కుమారునికి బుద్ధి వచ్చినప్పుడు ఏ జ్ఞాపకం వచ్చింది? తండ్రి ఇల్లు జ్ఞాపకం వచ్చింది. మై ఫాదర్స్ హౌస్, నా తండ్రి ఇంట్లో అనేక మందికి సమృద్ధి అయినటువంటి ఆహారం ఉంది కదా. మనకు కూడా దేవుడు పరలోకాన్ని మనల్ని తెరిచినాడు. ఈ క్షణాన మనం ఈ లోకం విడిస్తే ఎక్కడికి పోతాం? 4 గొంతు మాత్రమే పడింది. ఎక్కడికి పోతాం మనము? పరలోకాన్ని. కాన్ఫిడెన్స్? ఎస్. ఈ లోకంలో మనం ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు అనుభవించినా మన కొరకు దేవుడు పరలోకం తెరిచినాడు. ఆ పరలోకంలో యేసుక్రీస్తు ప్రభుతో కూడా ఒక దినం మనము ఉండబోతాం. రండి 3వదిగా చూద్దాం. యోహాను సువార్త 19, 26, 27 చూడండి త్వరగా. చూచి చాలు. ఇది ఈ వచనాలన్నీ మనం గమనించినట్లయితే ఇది ఆదరణతో కూడుకున్నటువంటి మాట. ఎవ్వరి లోకంలో ఆదరించే వాళ్ళు లేరండి. నీ కష్టం వచ్చింది, నీ బాధ, నీ దుఃఖం, ఆవేదన, ఈ లోకంలో నిన్ను భుజం తట్టి నిన్ను ఆప్యాయంగా పలకరించి నిన్ను ఆదరించేవారు ఈ లోకంలో ఎవ్వరు లేరు. ఈ లోకం ఏమంటారు తెలుసా? వాడు బాధలో ఉన్నాడు, వాడిని ఇంకా గుంతలే కుదుయి అంటారు. అంతేనా? ఇది నిజం. అయితే యేసుక్రీస్తు ప్రభువు నీ విషయమై ఎట్లా ఆదరిస్తూ ఉన్నాడు? ప్రతి దినము ఆయన వాక్యం ద్వారా నిన్ను ఆదరిస్తూ ఉన్నాడు, నిన్ను పోషిస్తూ ఉన్నాడు, నిన్ను నడిపిస్తూ ఉన్నాడు, నీకు కావలి ఉంటా ఉన్నాడు. సోదరి సోదరుడా, ఎంత గొప్ప ఆదరణ! ఎన్నిసార్లు కృంగిపోయినాం చెప్పండి, గుండె మీద చేసుకొని, ప్రభా నా పని అయిపోయింది, ప్రభా నువ్వే సాయం చేయి. ఉదయకాలానికి సమాధానం, ఉదయకాలానికి సమాధానం, నేను నీకు తోడై ఉన్నా, వెళ్ళు వెళ్ళు. ఆ మాట తీసుకున్నాం, ఉదయకాలంలో ఆదరించబడినాం, పని బాటలు చేసుకుంటా వచ్చును. లేకపోతే ఎప్పుడో కృంగిపోయే వాళ్ళం, ఎప్పుడో నలిగిపోయేటటువంటి వాళ్ళు. ఎన్ని సమస్యలు, కుటుంబంలో సమస్యలు, ఉద్యోగం చేసే చోట సమస్యలు, చాలా చాలా సమస్యలు, అన్నింటిలో కూడా ప్రభు మనల్ని ఆదరిస్తూ ఉన్నాడు. తండ్రి 4 చూడండి దయచేసి, 27, 46 చదవండి దయచేసి. మాథ్యూస్ గాస్పెల్ చాప్టర్ 27 వర్స్ 46.
ఆ, చాలు. నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి కదా. అంతవరకు ఏమంటా వచ్చినాడు? తండ్రి. ఆ సందర్భంలో అంటా ఉన్నాడు, నా దేవా నన్నెందుకు ఎందుకు దేవుడు చెయ్యి విడిచిపెట్టాల్సి వచ్చిందంటే, ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుని యొక్క పాపం యేసు ప్రభు తల మీదకి తీసుకొని రాబడింది. యేసు ప్రభుల వారు పరిశుద్ధుడు కదా. ఆ తండ్రి అయినటువంటి దేవుడు పరిశుద్ధుడు కనుక పాపాన్ని ఒప్పుకోడు. ఎప్పుడైతే సర్వలోక మానవుల యొక్క పాపం యేసు ప్రభుల వారి తల మీదకి తీసుకొని రాబడిందో, అప్పుడు తండ్రి అయినటువంటి దేవుడు కుమారుని చెయ్యి వదిలిపెట్టేసినాడు. ఎంత ఘోరాతి ఘోరమైన శిక్ష! ప్రియ సోదరుడా, నీ కొరకు నా కొరకు యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ తండ్రి యొక్క చేయి కూడా విడిచిపెట్టాల్సి వచ్చింది కనుక సిలువలో కేక వేస్తా ఉన్నాడు. ఉదయకాల సమయంలో ప్రభుని మనం చూద్దాం రండి. 5వదిగా యోహాను సువార్త 19:28 చదవండి దయచేసి. చాలు. ఒక మానవుని వలె యేసు ప్రభు తాను దప్పికొంటా వచ్చినాడు కదా. దేవాది దేవుడు, సృష్టికర్త అయినటువంటి దేవుడు, జీవజలం ఇచ్చే దేవుడు, జీవాహారం ఇచ్చే దేవుడు, నీ కొరకు నా కొరకు ఆయన సిలువలో దప్పికొంటా వచ్చినాడు. అంతేకాకుండా సమాప్తమైంది, ఇట్స్ ఫినిష్డ్. దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి ఎందుకు వచ్చినాడో ఆ కార్యాన్ని తాను ముగిస్తా వచ్చినాడు. సమాప్తమైనదని తాను కేక వేస్తా వచ్చినాడు. కనుక ఉదయకాల సమయంలో, ప్రభా నా దాహం తీర్చడానికి నువ్వు తప్పికొన్నావు ప్రభా, నన్ను తృప్తిపరచడానికి సిలువలో నువ్వు పలు బాధలు పొందినావు ప్రభా, నీకు వందనాలని ప్రభుని మనము స్తుతించాలా. రండి 6వ మాట చూద్దాం. యోహాను సువార్త 19:30, జాన్ గాస్పెల్ చాప్టర్ 19 వర్స్. సమాప్తమైనదని తల వంచి ఆత్మను అప్పగించినాడు. కనుక సమాప్తమైనది అనేటటువంటి మాట కదా, ఇట్స్ ఫినిష్డ్. యేసు ప్రభుల వారి భూలోకానికి వచ్చినటువంటి కార్యాన్ని సంపూర్ణంగా నెరవేర్చాడు. ఎక్కడ నెరవేరుస్తా వచ్చినాడు? సిలువలో సాతాను యొక్క తలను చితుకదొరుకుతా వచ్చినాడు. ఎంత గొప్ప దేవుడు ఈ దేవుడు! నీకు నాకు విక్టోరియస్ లైఫ్, విజయవంతమైనటువంటి జీవితం. కనుక దేవుని వాక్యంలో రాయబడింది, విజయోత్సాహంతో ఊరేగిస్తూ ఉన్నాడంట కదా. ఎంత గొప్ప దేవుడు అండి దేవుడు! కనుక చివరిగా చూసుకొని మనం ఆరాధనలోకి వెళ్దాం. లూకా సువార్త 23:46. నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటా అన్నాడు కదా. పరమాత్ముడైనటువంటి దేవుడు ఈ నరులము ఆ యొక్క మన ఆత్మను పరమునకు చేర్చడానికి పరమాత్ముడైనటువంటి దేవుడే నరావతారిగా ఆయన ఈ లోకానికి దిగి వచ్చినాడు. నీ ఆత్మను దేవుని సన్నిధికి చేర్చడానికి తన ఆత్మను తండ్రికి అప్పగించుకున్నాడు. ఇప్పుడు మనందరిలో ఏమాత్మ ఉందా? దురాత్మ ఉందా? పరిశుద్ధాత్మ ఉందా? పరిశుద్ధాత్మ కలిగి ఉంటే పరిశుద్ధాత్మతో ప్రభువును ఆరాధించు. పరిశుద్ధాత్మ కలిగి ప్రభువును ఆరాధించు. ప్రభువా, పాతాళానికి వెళ్ళవలసినటువంటి నా ఆత్మ, ప్రభువా పాతాళంలో ఉండవలసినటువంటి నా ఆత్మ, నరక యాతన అనుభవించినటువంటి నా ఆత్మను ఆ యొక్క పరలోకం చేర్చడానికి నీ ఆత్మను తండ్రికి అప్పగించుకున్నావు. దేవా నీకు వందనాలు. 2026 సంవత్సరం క్రితం సిలువలో వేసిన ఆ కేక కోట్ల మంది ప్రజలకు ఆ యొక్క పాపక్షమాపణ ఇస్తా వచ్చింది. కనుక ఉదయ కాల సమయంలో నిజంగా నువ్వు పాపక్షమాపణ పొందినావా? దేవుడిచ్చే సమాధానం పొందినావా? దేవుడిచ్చే ఆదరణ పొందినావా? ఒకవేళ ఇలాంటివి నీ జీవితంలో కలిగి ఉంటే ఉదయకాల సమయంలో సిలువ కార్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ బిగ్గరగా ప్రభువును ఆరాధించు. అలాగ ఆరాధించుటకు ప్రభు మనకు సహాయం చేయనుగాక.